Hello all, welcome back to my channel. Today we are going to discuss about quash petition draft అనమాట. సో లేటెస్ట్ గా వచ్చిన బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 528 ప్రకారము మనం ఒక క్వాష్ పిటిషన్ ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూద్దాము. అసలు ఫస్ట్ క్వాష్ పిటిషన్ అంటే ఏంటి అంటే, సో ఒక పర్సన్ మీద ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ కానీ లేదా ఫేక్ అలిగేషన్స్ కానీ వేసేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే, సో అతని మీద ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టేయమని చెప్పేసి లేదా రద్దు చేయమని చెప్పి మనం హైకోర్టును రీచ్ అయ్యేది క్వాష్ పిటిషన్ అనమాట. సో క్వాష్ పిటిషన్ అనేది మనకు ఒక వెపన్ లాగా వర్క్ అవుతుంది అనమాట ఫేక్ కేసెస్ రిలేటెడ్గా. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఏవి కూడా ఏ క్లయింట్ డీటెయిల్స్ కాదు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను ఈజీ అండర్స్టాండింగ్ కోసం. సో ఫస్ట్ మీరు ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక, సో మీరు కర్ణాటక అయినా తీసుకోవచ్చు లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ కోర్ట్ నేము అండ్ కేస్ నెంబర్ వేయండి, ఇక్కడ నెంబరింగ్ ఉంటే, లేదంటే ఫైల్ అయిన తర్వాత నెంబర్ అనేది వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సో నేమ్, ఆ పర్సన్ ఎవరైతే మీరు వాళ్ళ తరపున లాయర్గా వాదిస్తున్నారో అడ్వకేట్గా, సో ఆ పర్సన్ యొక్క నేమ్ అండ్ ఫుల్ అడ్రస్ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు ఆయన మీద కేసు ఫైల్ చేశారో వాళ్ళు ఆపోజిట్ పార్టీ కింద వస్తారు కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిటిషన్ అండర్ సెక్షన్ 528 ఆఫ్ ద భారతీయ నాగరిక సురక్షా సంహిత. సో ప్రీవియస్గా ఇది 482లో ఉండేది సిఆర్పిసిలో, బట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ఇది సెక్షన్ 528 కింద క్వాష్ పిటిషన్ అనేది మనము హైకోర్టుకు మనము రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. సో దాని ప్రకారం ఈ సెక్షన్ యాడ్ చేసుకోండి. అలాగే ఏ ఎఫ్ఐఆర్ నెంబర్ని అయితే మీరు క్వాష్ చేయమని రద్దు చేయమని చెప్పి కోర్టును రీచ్ అవుతున్నారో ఆ నెంబర్, సో ఈ నెంబరింగ్ కూడా తప్పే అనమాట, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అండ్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్స్ 85-74 ఆఫ్ ద బిఎన్ఎస్. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో సెక్షన్స్ 85 అండ్ 74 కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు అనమాట ఇది. సో మీరు రేపు మీ దగ్గరికి ఏ కేసు అయితే వస్తుందో ఆ యొక్క ఎఫ్ఐఆర్లో ఏవైతే సెక్షన్స్ మెన్షన్ చేశారో ఆ యొక్క సెక్షన్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనమాట. సో పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ యాక్ట్ మీద సెక్షన్ 85 అండ్ 74 కింద కేసు అనేది ఫైల్ అయింది. సో దాన్ని రద్దు చేయమని మనం పిటిషన్ ఫైల్ చేస్తున్నాం అండర్ సెక్షన్ 528 కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి టు ద హానరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ హిస్ కంపానియన్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ ద హంబుల్ పిటిషన్ ఆఫ్ ద పిటిషనర్ అబౌవ్ నేమ్డ్ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ అండ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. సో ఇక్కడ పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ నెంబర్ 2 వర్ మ్యారీడ్. సో ఇది వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్గా అనమాట. 498A ఉండేది కదా ఇంతకుముందు, దానికి రిలేటెడ్గా అండ్ డౌరీ ప్రాహిబిషన్ రిలేటెడ్గా కేసు అనమాట. సో ద పిటిషనర్ రెస్పాండెంట్ నెంబర్ 2 ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళ వైఫ్ డ్యూ టు సర్టెన్ మిస్అండర్స్టాండింగ్ అండ్ డిస్ప్యూట్స్ అరోజ్ బిట్వీన్ దెమ్ లీడింగ్ టు ద రిజిస్ట్రేషన్ ఆఫ్. సో వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరిగింది, ఆ గొడవలో ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫైల్ అనేది చేశారనమాట. సో ఇది క్రైమ్ నెంబర్ పోలీస్ స్టేషన్లో ఇస్తారు మీకు. అండ్ ఏ సెక్షన్స్ కింద సెక్షన్ 85 డౌరీ ప్రాహిబిషన్ అండ్ సెక్షన్ 74 క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ అండ్ ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. ప్రీవియస్గా ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ అయ్యింది. నెక్స్ట్ ద ఎఫ్ఐఆర్ వాజ్ లాడ్జ్డ్ ఆన్ సో డేట్, ఏ డేట్ అయితే ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిందో ఆ డేట్. అండ్ డిస్ప్యూట్ వాజ్ ప్యూర్లీ మ్యాట్రిమోనియల్ ఇన్ నేచర్ అండ్ అరోజ్ ఫ్రమ్ పర్సనల్ డిఫరెన్సెస్, సో విచ్ ఇస్ సిన్స్ బీన్ రిజాల్వ్డ్ amicably. Both parties have now arrived at a compromise through mutual consent, have decided to live separately by obtaining a decree of mutual divorce. అంటే ప్రీవియస్గా వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది, వాళ్ళ వైఫ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సో కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు పోలీసులు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏమైంది, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు రాజీకి వచ్చారనమాట. నా ఇప్పుడు కోర్టుకి అప్రోచ్ అవుతున్నారు ఆ యొక్క కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే రిజిస్టర్ అయిందో అది రద్దు చేయమని. ఎందుకు అని అంటే బికాజ్ వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అండ్ దే ఆర్ అప్లయింగ్ ఫర్ మ్యూచువల్ డైవర్స్ అని చెప్పేసి పిటిషన్ అనమాట. మీ దగ్గరకు వచ్చిన దాంట్లో ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన పర్సన్కి ఫేక్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అసలు ఎవిడెన్స్ లేదు, సో లేదంటే కొన్ని సిచ్యువేషన్లో ఫాల్స్ అలిగేషన్ చేశారని చెప్పేసి ఇవన్నీ గ్రౌండ్స్ కింద మీరు క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు మీ దగ్గరకు వచ్చిన కేసు. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్న ఈ కేసు వచ్చేసి వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చారు అండ్ మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ అనేది రద్దు చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్స్ ఫర్ క్వాషింగ్. ద ప్రజెంట్ ఎఫ్ఐఆర్ అరైజెస్ అవుట్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ విచ్ హ్యాస్ బీన్ ambicably settled and the continuation of criminal proceedings after mutual settlement would amount to abuse of the process of law. So no useful purpose would be served by proceeding with a criminal trial, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ రాజీకి వచ్చారు. So both parties have filed a joint memo of settlement before Honorable Court
విష్ టు పుట్ అన్ అండ్ అట్ ఆల్ లిటిగేషన్స్. సో వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళడానికి. సో కాబట్టి ఈ ఏవైతే ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ అఫెన్సెస్ అవన్నీ కూడా వాళ్ళు క్లోజ్ చేయాలని కోరుకుంటున్నారు త్రూ ద జాయింట్ మెమో ఆఫ్ సెటిల్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద సుప్రీం కోర్ట్ ఇన్ ఒక రెఫరెన్స్ కేసు ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా ఇలాంటి సిచ్యువేషన్కి. దానికి జియాన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ద కోర్ట్ హెల్డ్ దట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెన్ బి క్వాష్డ్ ఇఫ్ ద డిస్ప్యూట్ ఈస్ ప్రైమర్లీ ఆఫ్ ప్రైవేట్ నేచర్ అండ్ హ్యాస్ బీన్ సెటిల్డ్ అంబికల్. సో ఆల్రెడీ సెటిల్ అయిపోయి రాజీ అయితే కనుక ఆ యొక్క కేసెస్ని క్వాష్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కేసులో చెప్పింది కాబట్టి సో దాన్ని మనము ఎగ్జాంపుల్గా ఇక్కడ రెఫరెన్స్ కేసు కింద రాస్తున్నాం గ్రౌండ్స్ ఫర్ క్వాషింగ్లో. అండ్ నెక్స్ట్ లీగల్ ప్రొవిజన్స్ వచ్చేసి the petition is filed under section 528 of BNSS, which says the inherent powers of the High Court. So give effect to any order under the code, prevent abuse of the process of any court, secure the end of justice and points add cheyandi. The present matter falls squarely within the parameters laid down by the Honorable Supreme Court in State of Haryana versus Bhajanlal and also Narendra Singh versus State of Punjab. So relevant case laws raskondi. Next prayer. In light of the above, the petitioner respectfully prays the Honorable Court may be pleased to pass the FIR number. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మెన్షన్ చేసుకోండి. అండ్ అలాగే సెక్షన్స్ ఏ సెక్షన్ కింద అయితే అఫెన్స్ చేశారో ఆ యొక్క సెక్షన్స్ కూడా రాయండి. అండ్ నెక్స్ట్ పాస్ సచ్ ఆర్డర్ ఆర్ ఫర్దర్ ఆర్డర్స్ యాజ్ డీమ్డ్ జస్ట్ అండ్ ప్రాపర్ యాజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద జస్టిస్. అండ్ నెక్స్ట్ అండ్ ఫర్ దిస్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ద పిటిషనర్ యాజ్ అండ్ డ్యూటీ బౌండ్ షెల్ ఎవర్ ప్రే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ డేట్ మెన్షన్ చేసుకోండి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద పిటిషనర్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి కేసు మీకు ఇచ్చారో ఆ యొక్క పర్సన్ యొక్క సిగ్నేచర్. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద అడ్వకేట్ మీరైతే మీ యొక్క అడ్వకేట్, లేదా మీ సీనియర్ అడ్వకేట్ అయితే మీ సీనియర్ అడ్వకేట్ యొక్క నేము, ఎన్రోల్మెంట్ నెంబరు, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద వే యూ కెన్ డ్రాఫ్ట్ ద క్వాష్ పిటిషన్. అండ్ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో ఫార్. Follow for more legal updates.